హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇదైతే నా సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఫస్ట్ వీడియో వాచ్ చేయకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. అందులో నేను మిల్కీ బాదం కేక్ ఎలా చేయాలో అయితే చూపించాను. ఈ వీడియోలో నేను మీకు ఒక బ్లాక్ కరెంట్ కేక్, ఒక బెంటో కేక్ అండ్ ఆల్సో ఒక జార్ కేక్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవైతే నాకు ఒక రోజులో వచ్చిన ఆర్డర్స్ అనమాట. ఇవన్నీ నేను వీడియో తీసి మీకు కూడా షేర్ చేసుకుందామని అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ లెంత్ ఎక్కువగా ఉందని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఆల్సో ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు ఇందులో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఫీల్ ఫ్రీ టు సే అండ్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్. సో లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ కేక్ వచ్చేసి 1/2 kg ఎగ్లెస్ బ్లాక్ కరెంట్ కేక్ అయితే కావాలని చెప్పారు. కస్టమర్ మాకు సింపుల్గా కావాలి, ఏమి హెవీగా డిజైన్ అయితే వద్దని చెప్పారు. సో నేను కూడా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చాను. ఫిల్లింగ్ కోసం ఇందులో బ్లాక్ కరెంట్ క్రష్ అయితే యూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నేను ఇందులో వైట్ చాకో చిప్స్ కూడా వేసాను. అండ్ ఇలాగే సెకండ్ అండ్ థర్డ్ లేయర్ కూడా నేను ఫినిష్ చేసుకున్న తర్వాత కేక్ అయితే 15 minutes ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను క్రమ్ కోట్ కోసం. క్రమ్ కోట్ అనేది కేక్ అనేది సెట్ అవ్వడానికి అయితే పెడతారు. ఇలా 15 minutes ఆర్ 10 minutes కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇది కేక్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో నేను ప్రతిసారి క్రమ్ కోటింగ్ అయితే పెడతాను. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. అండ్ ఆల్సో ఇలా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చేసాను 1M నోజల్తో. అండ్ తర్వాత ఇందులో న్యూట్రల్ జెల్ కూడా యూస్ చేశాను డెకరేటింగ్లో. ఎలా యూస్ చేశానో మీరు కూడా చూసేయండి. న్యూట్రల్ జెల్తో ఇలా డ్రిప్స్ ఇచ్చుకున్న తర్వాత చాలా క్యూట్గా అయితే ఉంది కదా కేక్. చాలా సింపుల్గా వచ్చినా చాలా క్యూట్గా ఉంది కదా. సో కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత నేను సిల్వర్ బాల్స్తో అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చింది లాస్ట్ అండ్ మెయిన్ పార్ట్, కేక్ మీద నేమ్ రాయడం అనమాట. కస్టమర్ అయితే హ్యాపీ బర్త్డే అవినాష్ బాలాజీ అని రాయమన్నారు. నేను కూడా నీట్గా రాసాను. ఫాంట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇదైతే కేక్ ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీరు కానీ ఇలాంటి కేక్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కస్టమర్ మాకు కేక్తో పాటు ఒక వెనిలా జార్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇది కూడా ఎగ్లెస్ అనమాట. ఇది నేను ఇందులో ఫిల్లింగ్ కోసం అయితే వైట్ చాకో చిప్స్ అండ్ మిల్క్ మేడ్ అయితే వాడతాను. ఒకవేళ మీరు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర ఓన్లీ కేక్సే కాదు, జార్ కేక్స్, బ్రౌనీస్, కేక్ పాప్స్, కుకీస్, కప్ కేక్స్ ఇంకా చాలా అయితే ఉంటాయన్నమాట. సో నేనైతే మెన్యూ మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పిన్ చేసి ఉంచాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను పెడతాను. గో చెక్ ఇట్ అవుట్. ముందు వీడియోలో చెప్పినట్టు మా దగ్గర అన్నీ ఫ్రెష్లీ మేడ్ ఉంటాయి. వి బేక్ విత్ లవ్ అండ్ ఆల్సో సర్వ్ విత్ లవ్ అనమాట. మీరు తిన్నట్టే ఫిదా అయిపోతారు. ఇట్స్ లైక్ లవ్ ఇట్ ఫస్ట్ బైట్ అనమాట. అన్నీ అంత బాగుంటాయి. అట్లీస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం మీరే ఆర్డర్ చేస్తారు. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ కేక్ ఆర్డర్ ఆఫ్ ది డే, అది బెంటో కేక్ అనమాట. ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్, ఇది కూడా ఎగ్లెస్సే. యూజువల్గా బెంటో కేక్ అనేది 250 to 300 grams ఉంటుంది. ఈజీగా ఒకరిద్దరికి అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది కూడా కేక్, సింపుల్గా క్యూట్గా. సో ఈ కేక్ అయితే స్ట్రాబెరీ కేక్. ఇందులో ఫిల్లింగ్ కోసం నేనైతే స్ట్రాబెరీ క్రష్ని యూస్ చేశాను అండ్ డార్క్ చాకో చిప్స్ని కూడా యూస్ చేశాను. అండ్ ఆల్సో కేక్ మీద వాళ్ళ డిజైన్ చాలా క్యూట్గా ఉండాలన్నారు, సింపుల్ డిజైన్ ఉండాలన్నారు. జస్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయమన్నారు. ఒకవేళ మీకు మీరే ఒక స్వీట్ ట్రీట్ ఇచ్చుకుందాం అనుకుంటే బెంటో కేక్ ఈజ్ ద పర్ఫెక్ట్. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది అండ్ తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది కంపేరింగ్ టు ద నార్మల్ కేక్. ఇది ఇవాళ 3 కేక్ ఆర్డర్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ కేక్స్ కూడా మీకు నచ్చాయో లేదో కింద చెప్పండి. మీరు కూడా ఇలాంటి కేక్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా మా ఇన్స్టాకి DM చేయండి. బాయ్ బాయ్. And finally, don't forget to hit that bell icon and stay updated. Neen mi Akya Kanksha from Lucky Bakes, and bye bye.